తెలంగాణ తల్లి విగ్రహ రూపం రివీల్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, చెప్పండి పూర్తి వివరాలు. సో ఇప్పటి వరకు తెలంగాణ సెక్రటేరియట్లో ఈ నెల 9వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ఠించబోయే కొత్త తెలంగాణ తల్లి ఎట్లా ఉంటుంది అన్న దాని మీద ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ వస్తుంది. సో దీనికి సంబంధించి అసలు ఆ విగ్రహ రూపం ఎలా ఉంటుంది అన్న దాని మీద ఇప్పటివరకు అయితే రివీల్ చేయలేదు. సో ఎలాంటి ఫొటోస్ కూడా బయటికి అధికారికంగా రిలీజ్ కాలేదు. అయితే గతంలో సెప్టెంబర్ 17న గాంధీ భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించినటువంటి విగ్రహం తరహాలోనే ఈ విగ్రహం ఉంటుంది అనేటువంటి ప్రచారం అయితే జరిగింది. అయితే ఆ తరహా విగ్రహం ఉండదు, అలాంటి రూపం ఉండదు అని చెప్పేసి అంటూ కాంగ్రెస్ నాయకులు అనే మంత్రులు చెప్తూ వచ్చారు. సో ఎట్టకేలకు ఈ అంశం విషయంలో చాలా సీక్రెసీ మెయింటైన్ చేశారు. సో 2.5 నెలలుగా హైదరాబాద్లో ఈ విగ్రహాన్ని నిర్మాణం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా 3 సార్లు వెళ్ళి పెద్దంపర్పేట్ వెళ్ళి అక్కడ విగ్రహ తయారీ పనులను ఆయన పర్యవేక్షించి వస్తున్నారు. సో మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గుర్తులను తాను చెరిపివేస్తానని చెప్పారు. సో దానిలో భాగంగానే మొన్నటి వరకు ఉన్నటువంటి టీజీ ప్లేస్లో టీఎస్ను తీసుకొచ్చారు. ఆ తర్వాత తెలంగాణ గీతాన్ని కూడా ఆయన కొన్ని పదాలను మార్చి కొంత ట్యూన్ని కూడా మార్చి ఆయన కొత్త గీతాన్ని కూడా ఆవిష్కరించారు. ఆ తర్వాత లోగోకు కూడా మార్పులు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చి ఆయన తెలంగాణ సెక్రటేరియట్లో దాన్ని ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో మొత్తం మీద తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం జరిగినటువంటి నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటిది ఒక ఎమోషనల్గా ఉంటుంది తెలంగాణలో. సో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఊరు వాడ ప్రతి గల్లీలో కూడా తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్ఠించి అక్కడ ఉద్యమాలు కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది. సో తెలంగాణ తల్లి విగ్రహం అంటే అందరి మదిలో కూడా ఒక రూపం అయితే ఇప్పటివరకైతే ప్రింట్ అయి ఉంది. సో ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి ప్రతిష్ఠించబోయేటువంటి తెలంగాణ తల్లి ఎలా ఉంటుంది అన్న దాని మీద అయితే కొంత ఆసక్తి అయితే మనకి కొనసాగుతోంది. సో దానిలో కనుక ప్రధానంగా కనుక చూస్తే అసలు ఇప్పటి వరకు ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి సో ఎల్లుండి ప్రతిష్ఠించబోయేటువంటి కొత్త తెలంగాణ తల్లి విగ్రహానికి ఉన్నటువంటి ఫీచర్స్ అంటే కంపారిజన్ నేను చెప్తాను. సో ఒక పాత విగ్రహంలో కనుక చూస్తే ఒక రాజమాత టీవీగా ఉన్నటువంటి ఒక రూపం అనేది పాత విగ్రహంలో కనిపిస్తుంది. ఎందుకంటే మనం మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంటే గతంలో మనం కనుక చూస్తే స్వాతంత్ర పోరాటం సందర్భంగా ముఖ్యంగా మన దేశానికి సంబంధించి కనుక చూస్తే భారతదేశానికి సంబంధించినటువంటి తల్లి కనుక విగ్రహం కనుక మనకు చూస్తే ఒక ఫీచర్స్ అనేటువంటి మన కళ్ళ ముందు కనిపిస్తుంటాయి భరతమాత విగ్రహానికి సంబంధించినటువంటి ఫీచర్స్. అలానే మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి విగ్రహాల్లో కూడా కొంత టీవీ తరం అనేటువంటిది ఉట్టిపడుతుంది. కిరీటాలు పెట్టుకోవడం కానీ, బంగారు కిరీటాలు, మెడలో హారాలు వేసుకోవడం కానీ ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. సో అలానే తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా 2007లో ఇదే తరహా ఫీచర్స్ జోడిస్తూ ఒక రూపాన్ని తీసుకొచ్చారు. సో తెలంగాణ నేటివిటీని పోలే విధంగా ఆ విగ్రహానికి రూపకల్పన చేశారు. సో దాంట్లో కనుక చూస్తే పాత తెలంగాణ తల్లి విగ్రహంలో కనుక చూస్తే ఒక బంగారు కిరీటం ఉంటుంది, అలానే మెడలో ఒక బంగారు కంటి, అలానే 2 హారాలు ఉంటాయి, అలానే నడుముకి బంగారు వడ్డానం ఉంటుంది, ఒక ఆకుపచ్చ చీరకు పట్టు చీరకు బంగారు జరి ఉంటుంది. అలానే ఆ చేతిలో ముఖ్యంగా కనుక చూస్తే ఎడమ చేతిలో కనుక చూస్తే తెలంగాణలో ఎక్కువగా పండేటువంటి పంటలుగా చెప్పేటువంటి వరి, మొక్కజొన్న పొత్తులు, అలానే జొన్నలకు సంబంధించినటువంటి జొన్నలు అనేటువంటివి ఉంటాయి. సో మరోవైపు మరో చేతిలో తెలంగాణకు సంబంధించి తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి బతుకమ్మకు సంబంధించినటువంటి బతుకమ్మ పేర్చినటువంటి అదేదైతే ఉంటుందో బతుకమ్మ ఉంటుంది. సో మొత్తం మీద తెలంగాణ తల్లి విగ్రహం అంటే చేతిలో కూడా బంగారు గాజులు ఉంటాయి. సో ఇదంతా కూడా తెలంగాణ ఉద్యమం తర్వాత సో రాజకీయంగా జరుగుతున్నటువంటి ప్రచారంలో కావచ్చు, ఆరోపణలు విమర్శల నేపథ్యంలో సో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అనేక విమర్శలు చేశారు. సో మొన్నటి వరకు ఉన్నటువంటి విగ్రహం అనేటువంటిది కొంత రాజమాత టీవీలో ఉంది, కానీ తెలంగాణ బహుజన తెలంగాణకు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నేటివిటీకి అద్దం పట్టేలా విగ్రహం లేదనేటువంటి విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఈ విగ్రహాన్ని పూర్తిగా మార్చేస్తామని చెప్పారు. సో దానిలో భాగంగా విగ్రహానికి కొన్ని మార్పులు చేర్పులు చేశారు. సో ఎల్లుండి ప్రతిష్ఠించబోయేటువంటి విగ్రహంలో తెలంగాణ తల్లికి బంగారు కిరీటం ఉండదు, అలానే మెడలో మాత్రం బంగారు కంటే ఉంటుంది, 2 హారాలు ఉంటాయి. ఈసారి చేతిలో కొత్త విగ్రహంలో తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉండదు, అభయహస్తం ఉంటుంది. అంటే అందరినీ దీవిస్తున్నట్టుగా ఒక అభయహస్తం ఉంటుంది. అలానే తెలంగాణలో పండేటువంటి పంటలుగా వరి, మొక్కజొన్న, జొన్నకు సంబంధించినటువంటి పొత్తులు ఉంటాయి. సో మరోవైపు వడ్డానం కూడా ఈ విగ్రహానికి ఉండదు. ఆకుపచ్చ చీరకు పసుపు రంగుకు సంబంధించినటువంటి అంచు ఉంటుంది. కొత్త విగ్రహానికి బంగారు వడ్డానం ఉండదు.
అయితే పాత విగ్రహంలో బంగారు గాజులుంటే కొత్త విగ్రహంలో మట్టి గాజులుంటాయి. సో పూర్తిగా ఈ కొత్త విగ్రహం అనేటువంటిది ఒక తెలంగాణలో ఒక సాధారణ మహిళను ప్రతిబింబించే రీతిలో ఈ విగ్రహాన్ని రూపకల్పన చేసినట్టుగా చెప్తున్నారు. సో ఈ విగ్రహానికి సంబంధించి 2.5 నెలలుగా దీని నిర్మాణం జరిగింది. అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినటువంటి 2వ నెలలోనే ఈ విగ్రహ రూపకల్పనకు సంబంధించి ఆయన పూరుకున్నారు. సో గంగాధర్ రెడ్డి జేఎన్టీయూకి సంబంధించినటువంటి ప్రొఫెసర్, సో ఆయన దీనికి సంబంధించిన రూపకల్పన చేశారు. రమణారెడ్డి కళాకారుడు, జేఎన్టీయూ కళాకారుడు, సో దీనికి సంబంధించినటువంటి నిర్మాణ పనులన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఈ విగ్రహానికి సంబంధించి ఒక రాజకీయ దుమారం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణ తల్లి అనేటువంటిది ఇక్కడ సిరి సంపదలతో తలదూగినటువంటి ఒకప్పటి తెలంగాణని ప్రతిబింబిస్తుంది. కనుకనే బంగారు కిరీటం, బంగారు హారం, బంగారు వడ్డానం లాంటి ఆభరణాలన్నీ కూడా పాత విగ్రహంలో ఉంచాం. కానీ కొత్త విగ్రహంలో కిరీటం తీసేసి బంగారు ఆభరణాలను తీసేసి ఒక పేద మహిళగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విమర్శలు ఇటు బీఆర్ఎస్ నుంచి వస్తున్నాయి. సో మరోవైపు కొత్త విగ్రహంలో తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా, ముఖ్యంగా ఆడపడుచులకు ప్రతీకగా ఉండేటువంటి పండగగా మనకు చెప్పుకునేటువంటి బతుకమ్మకు సంబంధించినటువంటి బతుకమ్మ లేదు. సో మరోవైపు ఒక ఎడమ చేతిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చిహ్నంగా పోలిండేటువంటి అభయహస్తం గుర్తును కూడా కొత్త విగ్రహంలో పెట్టారు. సో దీన్ని ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు. పూర్తిగా ఇది తెలంగాణ తల్లి కాదు, సవతి తల్లి అనేటువంటి విమర్శలను కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి చేస్తున్నారు. సో తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చడం అనేటువంటిది తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులందరినీ కూడా అవమానించడం అనేటువంటి విమర్శలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయి. సో మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తోంది, సో తెలంగాణలో ఏ మహిళ కూడా ఇంత దర్జాగా టీవీగా ఉండదు, సాధారణ మహిళలు. సో ఇది కేసీఆర్ కుటుంబంలో కవిత లాంటి కవితను పోలినటువంటి రూపంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారనేటువంటి విమర్శలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాయి. సో మొత్తం మీద విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నటువంటి సమయంలో ఈ రాజకీయ దుమారం అనేటువంటిది పెద్దగా మనకు చెలరెగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ఆరోపణలు వచ్చినా కానీ రేవంత్ రెడ్డి వీటిని కూడా ఖాతరు చేయట్లేదు. సో ఆయన అనుకున్న ప్రకారంగా డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆయన తెలంగాణ సెక్రటేరియట్లో బాహుబలి గేటుకు అభిముఖంగానే ఈ విగ్రహాన్ని 20 అడుగుల విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఆయన ప్రతిష్ఠించబోతున్నారు. సో మొత్తం మీద ఇప్పటికైతే రూపం బయటికి రానప్పటికీ కూడా కొంత రాజకీయ విమర్శలు అయితే మనకు కనిపించాయి. సో ఇప్పుడు రూపం బయటికి వచ్చిన తర్వాత ఈ ఫీచర్స్ని చూసి పూర్తిగా ఇటు బీఆర్ఎస్ నాయకులే కానీ లేకుండా ఇతరత్ర రాజకీయ పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.